ఈ తులారాశి జాతకులకు ఆరోగ్యము చక్కగానే ఉంటుందని చెప్పవచ్చును. ఈ వారంలో పెళ్ళైన వారు ఎవరైనా ఉంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త వహించండి. ఆర్థిక పరంగా చిన్న చిన్న ఖర్చులు కనబడుతున్నాయి. అలా అని ఆర్థిక లోటైతే ఏమీ లేదు. ఆ వెసులుబాటు ఉంది ఆర్థికంగా. కాకపోతే చిన్న చిన్న ఖర్చులు అనేవి వస్తాయి ఈ వారంలో. అలాగే పిల్లల విషయంలో సంతృప్తి ఉంటుంది. పిల్లల చదువు సంధ్యలు కూడా చక్కగా సాగుతాయి, ముందుకు సాగుతాయి. అన్ని విధాలుగా ఒక రకంగా చూస్తే అన్ని విధాలుగా పర్వాలేదు, బాగానే ఉంటుంది ఈ తులారాశి జాతకులకు. కాకపోతే కొంచెం మౌనంగా ఉండటం సూచించటమైంది. వారి ఆలోచనలు తప్పు దారిలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. వారి ఆలోచనలపై నియంత్రణ అవసరము తులారాశి జాతకులకు. అన్ని విధాలుగా ఈ తులారాశి జాతకులు విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, ఎటువంటి వృత్తిలో ఉన్నా కూడా, అలాగే ఇంట్లో ఉండేవారికైనా కూడా అన్ని విధాలుగా ఈ తులారాశి జాతకులకు బాగానే ఉంది. కాకపోతే కొంచెం ధన వ్యయం అనేది కనబడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యత అనేది లోపించే అవకాశం ఉంది. ఈ రెండు చిన్న విషయాలపైన కొంచెం ఫోకస్ చేస్తే కనుక ఈ వారం అంతా సానుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు ఈ తులారాశి జాతకులకు. తులారాశి జాతకులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం అనేది చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది.